మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోరుతూ భువనగిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలనే ఉద్దేశంతో వీళ్ళ ఇలా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు బొమ్మల రామారంలో విస్తృత ప్రచారంలో భాగంగా కార్యకర్తలు అశేషంగా తరలి వచ్చారు. అసలు ఏ విధంగా ప్రచారం కొనసాగుతుంది వీళ్ళ హైలే తెలుసుకుందాం. అన్న, ఏ విధంగా కొనసాగుతుంది ఆ ప్రచారం? ఇలా బొమ్మల రామారావు కార్నర్ మీటింగ్ కు సుమారు 10,000 మంది మా అక్క చెల్లెలు మా తల్లంతా కదిలిచ్చారు. ప్రజాపాలన తెచ్చిర్రు. ప్రజాపాలన వచ్చినటువంటి ఈ 150 రోజులనే తల్లి ఇచ్చి సోనియమ్మ ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే మాట చెప్తున్నాడు, భూమి ఆకాశం ఒక్కటైనా తలకిందులైనా ఏదేమైనా ప్రతి రైతన్నకు 2 లక్షల రుణమాఫీ చేసి తీర్థమని చెప్పి మాట ఇస్తున్నాడు. నిన్న బీఆర్ఎస్ సంబంధించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం వ్యాఖ్యానిస్తుంటే అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, రైతులకు చేసింది ఏం లేదని చెప్పి భువనగిరి సభలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. దానిపై విమర్శ ఏంటన్న? కేసీఆర్ దుకాణం బంద్ అయింది, ఇంకా కూడా నేను ఇంకా ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ లో ఉన్నాడు. నువ్వు తెలంగాణ ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చి 9.5 సంవత్సరాలు నువ్వు పరిపాలిస్తే ఏ ఒక్క రైతుకు రుణమాఫీ చేసినామా? మేము వచ్చిన వారం రోజులనే మీ ప్రభుత్వం కూలిపోద్దని శాపనార్థాలు పెట్టిన నువ్వు చేసినటువంటి అప్పులను తీర్చుకుంటా, నువ్వు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్లు కట్టుకుంటా, నువ్వు దోపిడీ కూరైన తెలంగాణను గాడిలో పెట్టుకొని నువ్వు 22 రోజులు 23 తారీఖు జీతాలు ఇచ్చుంటే మేము మొదటి తారీఖు జీతాలు ఇచ్చి నువ్వు నింపలేని ఉద్యోగాలని మేము ఈ 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ప్రతి రైతన్నకు భరోసా ఇస్తున్నాం. మా ఆగస్టు 15 తారీఖు వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం. ఇవాళ కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. హరీష్ రావు మళ్ళీ సెంటిమెంట్ రగిలిస్తున్నాడు. ఏమన్నంటే తెలంగాణలో ఉద్యమాలను రగిలిస్తున్నట్టుగా పేరుతోటి దొంగ ముసుగులో దొంగ రాజీనామాలతో ఎవడన్నా మతున్నోడు 6 అడుగుల పోడుకున్నావు నువ్వు. ఆ రోజు నీకు పెట్రోల్ దొరికింది అగ్గిపెట్ట దొరకలే. మళ్ళా ఇవాళ నువ్వు రాజీనామా చేస్తాని తెలంగాణలో సెంటిమెంట్ రగిలించాలని చూస్తున్నావు. ఇవాళ రాజీనామాకు ఒక ఫార్మేట్ ఉంటది, స్పీకర్ దానికి పోయి నీ ఫార్మేట్ లో చేయాల్సి ఉంటది. మళ్ళా ఆయన ఎట్లంటే ఒక దొంగ దీక్షగా దొంగ రాజీనామాగా రైతు రుణమాఫీ అంటున్నాడు, రైతు బంధు అంటున్నాడు, నా 4,000 పెన్షన్ అంటున్నాడు. ఇవన్నీ ముడిపెట్టి ఇవాళ నేను రాజీనామా చేస్తాను. దొంగ రాజీనామా తోటి తెలంగాణ ప్రజలు నమ్మరు. నీకు కర్రు కాల్చి వాత పెట్టిరు. మీ మామ బస్ ఎక్కి తిరిగని కింద బొర్లని తెలంగాణ ప్రజలు నమ్మరు. మీకు నమ్మి 2 సార్లు అవకాశం ఇస్తే తెలంగాణను ముంచిన ఘనత మీది. నిరుద్యోగులు ముంచినవు. ఇవాళ విద్యార్థుల బలిదానం తోటి కుర్చీనెక్కిన నువ్వు అహంకారిత పాలన చేసినవు, దొర పోకడం చూసినవు. ఇలా దొర అహంకారంతో తెలంగాణ ప్రజలు నేను గద్దెదించినారు. ఇప్పటికే 100 కోట్ల పైన మా ఆలయ వర్గానికి ఇచ్చిండు. ఇప్పుడు కూడా ఎలక్షన్ల తర్వాత 100 కోట్లు ఇవ్వబోతున్నాడు. ఒక్క బొమ్మల రామారం మండలానికే 30 లక్షలు ఇలా హెచ్ఎండి నుంచి నిధులు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఉమ్మడి నల్లగొండలో ఇక్కడ నల్లగొండకు భువనగిరికే పోటీ. నల్లగొండ ఎక్కువ మెజార్టీ ఇస్తుందా, భువనగిరి ఎక్కువ మెజార్టీ ఇస్తుందా? మేము 4.5 లక్షల మెజార్టీ తోటి మా అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించబోతున్నాం. ఆరేళ్ళు ఎంత మెజార్టీ వస్తుంది? ఎందుకంటే సవాలు ప్రతి సవాలుగా మారింది. మీ ఎమ్మెల్యేలే సవాలు విసుకుంటున్నారు. ఎవరైతే ఎక్కువ మెజార్టీ వస్తే వారికి 100 కోట్లు కేటాయిస్తా రేవంత్ రెడ్డి దగ్గర ఒప్పిస్తా అని చెప్పి మునుగోడు ఇన్ఛార్జ్ అయినటువంటి మునుగోడు రాజగోపాల్ ఎమ్మెల్యే చెప్తున్నారు. ఆలేరు ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అంటారు? ఎప్పుడైతే భువనగిరి పార్లమెంట్ కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్ గా ప్రకటించారు, ఇవాళ రాజగోపాల్ రెడ్డి మొండోడు, ఎంతకైనా తెగిస్తాడు. 100 మంది ఎమ్మెల్యేలు వచ్చినా నెగ్గొచ్చిన గనుడు కాబట్టి ఆయన మా భువనగిరి పార్లమెంట్ కు వచ్చిండంటే యువతలో ఉత్సాహం వచ్చింది, జోరు వచ్చింది. మా అక్క చెల్లెల్లో కూడా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చినాయి. కాబట్టి మేము నల్లగొండ సీట్లలో 2 సీట్లు పోటీ పడుతున్నాం. నల్లగొండ కంటే కూడా భువనగిరి పార్లమెంట్ మెజార్టీ వస్తుంది. మా 7 కాన్స్టిట్యూన్స్ లో నేను చిన్నోండి, అందరికి అందుబాటులో ఉన్నోడిని, వాళ్ళంతా నాయకులు, నేను సేవకుని, ఆలేరు ప్రజలకు సేవ చేస్తున్నాను. కాబట్టి ఏ గ్రామం పోయినా మా అక్క చెల్లెలు మా తండ్రులు బిడ్డ నీకేసినట్టే మేము ఇలా చామల కిరణ్ కుమార్ ఇస్తాం, నీ కొమ్ము గెలిపిస్తామంటున్నారు. 7 నియోజకవర్గాల్లో ఆలేరు భారీ మెజార్టీ వచ్చి గెలిపించుకుంటాం. ఆలేరుకు 100 కోట్లు సాధించుకుంటాం. ఆలేరులో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుందని చెప్పి వీళ్ళే చెప్తున్నారు.